Hello, hi Andy. Welcome back to my channel. Hope you all are doing good and safe. I'm Sarisha. వీకెండ్ వచ్చేసింది అండ్ వీకెండ్ రాగానే మనకి ఏమేమి ఉంటాయి లైక్ ఇట్స్ ఓన్లీ ట్వైస్ ఇన్ అ మంత్ ఆర్ సంథింగ్ లైక్ దట్ మనకి షాపింగ్ చేసుకుని ఉంటాయి కదా ఇంట్లో కావాల్సిన సామాన్లు కానీ వెజిటేబుల్స్ కానీ ఎస్పెషల్లీ ఇన్ యూఎస్ లైక్ 2 weeks కి వన్స్ ఆర్ ఎవ్రీ వీక్ మనకి ఏదో ఒకటి అవసరం ఉంటుంది. సో ఇట్స్ నాట్ దట్ మనకి దగ్గర షాప్స్ ఏమి ఉండవు. సో వీ హ్యావ్ టు గో ఇట్ మినిమం 10 minutes ఆర్ 15 minutes ఫార్లో ఉంటాయి ఏవైనా షాప్స్. సో మనకు కావాల్సినవి లైక్ వెజిటేబుల్స్ కానీ ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ కానీ పాలు లేకపోతే దోశ బ్యాటర్ ఏదైనా పర్చేస్ చేయాలి అవసరం ఉంది అంటే వాటి కోసం ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళాలన్నమాట ఒక్కొక్క దానికోసం. సో లాస్ట్ వీక్ ఏంటంటే నేను ద్వారకాకి తీసుకెళ్లాను మిమ్మల్ని రైట్. అండ్ ఈ వీక్ నేను పద్మాస్ కిచెన్ కి తీసుకెళ్తాను. పద్మాస్ కిచెన్ ఏంటంటే మేము ఉండే ప్లేస్ నుంచి ఇంకొంచెం దూరంలో ఉంది. ఇట్ విల్ టేక్ అరౌండ్ 30 minutes అనమాట. సో పద్మాస్ కిచెన్ కి వెళ్తాము. ఆ తర్వాత మనకి కావాల్సిన సామాన్లు ఏవైతే ఇంట్లో కావాలో నాకు లైక్ కూరగాయలు మిగతా చిన్న చిన్న గ్రాసరీస్ ఇవన్నీ అవసరం ఉంటుంది. సో పళ్ళు గాని ఇవన్నీ కావాలి. సో వాటి కోసం మనం వెళ్దాము, షాపింగ్ చేసుకుని మళ్ళీ వద్దాం. మీరు కూడా నైట్ ఏంటంటే వర్షం పడుతా ఉంది, ఉరుముతా ఉంది. సో జస్ట్ ఇది కొంచెం కూల్ డౌన్ అవ్వగానే వర్షం తగ్గంగానే బయలుదేరదాం. సో పద్మాస్ కిచెన్కి వచ్చేసాం. లోపల చూస్తే లైన్ ఉంది. పద్మాస్ కిచెన్లో ఏంటంటే డైనింగ్ కూడా ఉంది అండ్ ఆల్సో టేక్ హోమ్. ఇందులో ఏంటంటే పొళ్ళు కూడా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొడిలు. మనము రైస్లో కలుపుకోవచ్చు, చపాతీకి తినొచ్చు. ఆల్సో నార్త్ అండ్ సౌత్ ఫుడ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వెజ్ పులావ్, సాంబార్, గులాబ్ జామ్, దోసా బ్యాటర్ అండ్ కోకోనట్ పీనట్ చట్నీ తీసుకుంటున్నాము. అండ్ స్నాక్స్ కూడా ఉన్నాయి. స్నాక్స్లో వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ ఉన్నాయి. మురుకులు, స్వీట్స్, హాట్స్. ఇదే తీసుకున్నామా? ఇదే బాగుందా ఇంకేదైనా చెక్ చేస్తాం. సో యాక్చువల్గా ఏమైందంటే 2 చిన్న కవర్స్ ఇచ్చాడు, తీసుకున్నవి సరిపోలేదు. ఫస్ట్ పెట్టి చూసాము, సరిపోకపోతే మళ్ళీ పెద్ద కవర్ ఒకటి, చిన్న కవర్ 2 ఇచ్చాడు. పెట్రోల్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మనమే సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. అమౌంట్ పే చేయాలి, పెట్రోల్ మనమే పోసుకోవాలి. Head north toward Commons Gate Boulevard. పెట్రోల్ మనమే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. పద్మాస్ కిచెన్ వస్తున్న దారిలో ఇది. సో మళ్ళీ మనము వెళ్ళే ప్లేస్ ఏంటంటే ఫ్రిస్కో. ఎస్పెషలీ హౌస్ వైఫ్స్కి ఇంట్లో నుండి 5 days బోర్ కొడుతుంది కదా. వీకెండ్స్ రాగానే ఎప్పుడు బయటికి వెళ్తామా అని ఉంటుంది. సేమ్ థింగ్ విత్ మీ. నాకు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తామా, ఏమేమి చూస్తామో, బయటికి వెళ్ళి జస్ట్ క్యాజువల్గా జస్ట్ కూరగాయలు తెచ్చుకొని చిన్న చిన్న షాపింగ్స్ చేసినా ఐ ఫీల్ హ్యాపీ అనమాట, రిలాక్స్డ్. సో వీకెండ్ రాగానే సాటర్డే సండేస్ ఖచ్చితంగా బయటికి వెళ్ళాలనిపిస్తుంది.
సో వెళ్తాం ఏదో ఒక ప్లేస్కి ఫర్ అ చేంజ్. తర్వాత కాస్ట్కోకి వచ్చాము కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ కొనడానికి. చూడు కదా ఇవేంటంటే ఆల్రెడీ పండు ఉన్నాయి, సో పచ్చి ఫ్రూట్స్ పెట్టుకుంటే బెటర్ కదా. ఒకసారి చూడు కదా పెద్దవి ఏంటంటే చాలా తీయగా అనిపిస్తుంది, చాలా తీయ ఉంటాయి అన్నమాట, అందుకనే తీసుకుంటున్నాను. సో యాక్చువల్గా ఫ్యూజీ అండ్ గాలాలో చూస్తే గాలాయే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ ఇంట్రెస్ట్. ఇది చాలా బాగుంది గాలా. లైక్ ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ షాపింగ్ చేస్తుంటే ఈవెన్ ఐ సా దీస్ బొకేస్ చూడడానికి చాలా ఇంపుగా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా. కాస్ట్కోలో ఈవెన్ బొకేస్ కూడా అమ్ముతూ ఉంటారు. సో నాకు వీడియో తీయాలనిపించింది, మీకు కూడా నచ్చుతుంది అనేసి ఇవి బొకేస్ కూడా వీడియోస్ తీశాను. చాలా కలర్ఫుల్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్. సో ఇప్పుడు మనం వచ్చింది కాస్ట్కోలో చేసేసాం షాపింగ్. సో బద్మాస్ కిచెన్కి వెళ్ళేసి వచ్చాము, తర్వాత కాస్ట్కోలో కొన్ని ఫ్రూట్స్ షాపింగ్ చేయాల్సి ఉండింది. సో దట్స్ డన్.
వెళ్తే మనం టెంపుల్ కి కూడా వెళ్దాం, ఆంజనేయ స్వామి టెంపుల్ కి. చిన్న వేరే గ్రాసరీ స్టోర్ లో కూడా ఉన్నాయి, లైక్ పాటిల్ బ్రదర్స్ ఆర్ మనకి హరేలి కూడా ఉంటుంది కదా. సో ఆ రెండిట్లో ఏదైనా ఒక దానికి వెళ్ళి మనకు కావాల్సిన ఇంట్లో లైక్ బఠానీ ఇలాంటివన్నీ ఉన్నాయి చిన్న చిన్నవి. సో అవి కూడా తీసుకుందాం తర్వాత. ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళేసి తర్వాత వెళ్దామా అది డిసైడ్ చేద్దాం. యాక్చువల్గా ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్దాం అనుకుంటాం కదా, వెళ్తే అక్కడ ఫుల్ మెయిన్ రోడ్ మీద వరకు కార్స్ ఆగిపోయి ఉన్నాయి, చాలా చాలా రష్ ఉంది. మార్నింగ్ కూడా అలాగే ఉండింది. సో ఇప్పుడు ఈవినింగ్ 7 అవుతుంది మనకి ఇక్కడ యుఎస్ లో ఫ్రిస్కోలో. సో వెళ్ళడం కుదరలేదు. సో బ్రాంక్స్ కి వచ్చేసాము పాలు తీసుకోవడానికి. సో అక్కడ ఏంటంటే ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. శాండ్విచ్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివంతా. బ్రామ్స్ టెక్సస్లో చాలా ఫేమస్. డాలర్స్లో, ఇక్కడ ఫ్రిస్కోలోనే నాకు ఐడియా ఉంది. బట్ వేరే స్టేట్స్లో అయితే ఈ బ్రాండ్ దొరకదు. అండ్ ఈ మిల్క్ ఏంటంటే ఫేమస్ ఫర్ ఐస్ క్రీమ్స్, మిల్క్ కర్డ్ అనమాట. బాగుంటుంది ఇతర స్టేట్స్తో కంపేర్ చేస్తే. నాకు పెద్దగా ఎక్కువగా ఐడియా లేదు, బట్ న్యూ జెర్సీ ఇక్కడంతా దొరకవు అనమాట. ఈవెన్ డెట్రాయిట్ లాంటి ప్లేసెస్లో కూడా దొరకవు. బట్ ఏ స్టేట్స్లో దొరుకుతుందో నాకు తెలియదు, కానీ మోస్ట్లీ టెక్సస్లోనే దొరుకుతుంది అని తెలిసింది. దేశీ బైట్స్కి వచ్చాము, ఏదైనా స్నాక్స్ లాగా తీసుకుందాం అనేసి. ఇక్కడ కూడా మురుకులు ఇవన్నీ ఉన్నాయి, పానీపూరి, చాట్ ఇవంతా ఉంది. ఆల్సో టిఫిన్స్, దోశ. మేమైతే టిఫిన్ కాంబో ఆర్డర్ చేసాము. బయట 8 o'clock అవుతుంది టైమ్. బయట చూస్తే ఎంత వెళ్తుందో, అసలు ఏం చీకటి అవ్వలేదు ఇంకా, చాలా అసలు జస్ట్ 5 అవుతున్నట్టుంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత హరీలీ ఉంది జస్ట్ పక్కనే, హరీలీలో కలుద్దాం. అంటే వెజిటేబుల్స్, గ్రీన్ పీస్ ఇలాంటివన్నీ దొరుకుతాయి మనకి. కంప్లీట్ గ్లాసరీస్ కూడా దొరుకుతాయి. ఇక్కడ హరీలీ బయట ఈ చెట్లు అమ్ముతున్నారు, ఈ మొక్కలు బాగున్నాయి. కావాల్సింది కూరగాయలు కూడా తీసేసుకున్నాము. పదా నూహ్యా, పదా ఏమైంది, పదా. సో డన్ అండి, మొత్తానికి షాపింగ్ అయిపోయింది మార్నింగ్ నుంచి. ఇప్పుడు నైట్ 8:30. బాయ్, సీ ఆల్.